వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. భారతీయ జనతా పార్టీ ఈ అన్ని అంశాలను నేను ప్రస్తావించిన ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన. ఇక అది కక్ష పెట్టుకొని కక్షతోని ఎట్లయితే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు, నన్ను అక్రమంగా నిర్బంధించి చెంచల్గూడ చేర్లపల్లికి పంపించిండో అదే విధానాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు. నిన్న మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఈజ్ బార్ 400 పార్ అంటుండ్రు, అంటే 400 సీట్లు కావాలని. ఈ 400 సీట్లు ఎందుకయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోడ్చి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ దళితులను గిరిజనులను లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఇవాళ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేశారు. మా అక్క సీతక్క ఆదివాసీ బిడ్డ, అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ ఈ రోజు గిరిజన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది. అంతెందుకు మా కావ్య డాక్టర్ అయ్యిందంటే ప్రజలకు సేవ చేసిందంటే ఇవాళ ఎంపీగా మీ గళాన్ని ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినందుకే. ఇవాళ ఈ ఆడబిడ్డలు ప్రజా ప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇదే కాకుండా 1978లో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. బలహీన వర్గాలకు బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది. అందుకే 1978లో రాష్ట్రపతి ఆనాడు బీపీ మండల్ కమిషన్ నియమించి బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు. వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 52% జనాభా బీసీలు ఓబీసీలు ఉన్నారు, వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసింది. 1990లో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటికి వెళ్ళి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించిండ్రు, రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించిండ్రు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ 50% కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి, లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు తండాలలో గూడాలలో పల్లెల్లో తిరుగుకుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయినంబడే మా సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి, బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా వరకు బండి సంజయ్ వరకు కిషన్ రెడ్డి వరకు ధర్మపురి అరవింద్ వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అంటున్నారు. అంటే నేనేమన్నా మీకు 400 సీట్లు ఇస్తే దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది, ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన. అచ్చం
చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది. ఢిల్లీలో కేసు కట్టిండు నా మీద. ఢిల్లీ నుంచి పోలీసులను పంపించిండు గాంధీ భవన్ కు. కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా? ప్రశ్నించే హక్కు లేదా? దళితుల పక్కన, గిరిజనుల పక్కన, బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి అని పంపించారు. నేను అడుగుతున్న మా కార్యకర్తలు, మా సోదరుల్ని, మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొడతామా లేదా? మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా? చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా, చెర్లపల్లి చెంచల్గూడకు పంపించిండు కదా. చివరికి ఏమైంది? ఇరిగి బోర్ల పడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు. ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి, రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెద్దనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. నిజాంల నుంచి, రజాకర్ల నుంచి పొలిమేర్లు దాటే వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రానికి చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు, కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగా అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే తుక్కుగూడలో రిలీజ్ చేశారో మేనిఫెస్టోలో, అందులో 5 న్యాయాలు ఉన్నాయి. మనం ఒకవైపు చూసుకుంటే నరేంద్ర మోడీ 365 రోజులలో 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నాడు వాళ్ళు చేసిన ఉద్యమంలో. కానీ మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు పంట నష్ట బీమా అందిస్తుంది, అలాగే రైతులకి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడానికి ఒక కమిటీని వేస్తుంది. అదే మహిళల విషయానికి వస్తే నరేంద్ర మోడీ మణిపూర్ రోడ్ల మీద వాళ్ళని వివస్త్రం చేసి తిప్పుతున్నా కూడా సపోర్ట్ చేయడు. అట్లనే మహిళల మీద మానభంగాలు, ఆకృత్యాలు జరుగుతున్నా ఏం మాట్లాడాడు. కానీ ఇటువైపు చూసుకుంటే మహిళా న్యాయం అన్న పేరిట రాహుల్ గాంధీ గారు ప్రతి పేద మహిళకి ₹1,00,000 వార్షిక ఆదాయం ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అదే విధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లకి అందరికీ కూడా అధిక జీతంతో పాటు అధికార మైత్రి అనేది కూడా మహిళా న్యాయంలో చేర్చడం జరిగింది. అదేవిధంగా మనం యువకులకు చూసుకుంటే నరేంద్ర మోడీ ఏ విధంగానైతే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండో, ఇక్కడ మన రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం రూపొందించడం జరిగింది. అదేవిధంగా 5,000 కోట్లతోటి కూడా యువతకి స్టార్టప్ కంపెనీలు పెట్టుకునే విధంగా మనము ఒక మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అదేవిధంగా నేను ఒక దళిత బిడ్డగా ఇక్కడ ఉన్నాను అంటే అది నాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న గారి ఆశీర్వాదం వల్లే నేను ఈ లోక్సభ బరిలో నిల్చునే అవకాశం కలిగింది. అందుకే కానీ ఇటువైపు చూసుకుంటే నరేంద్ర మోడీ ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తా అంటున్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని తొలగిస్తా అంటున్నాడు, పేద విద్యార్థులు ఇంకా చదువుకోవద్దు, ఉద్యోగాలు సంపాదించొద్దు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. విద్యా వైద్యం ఏదైతే కార్పొరేట్ విధంగా చేకూర్చాలని మన ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందో అటు చూస్తే నరేంద్ర మోడీ కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ, అదానీలకి దేశాన్ని రాసి పెట్టిస్తున్నాడు. కాబట్టి మిత్రులారా గమనించండి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో విద్వేషాలున్న చోట ప్రేమను పంచమన్నాడు. కానీ అదే నరేంద్ర మోడీ నరరూప రాక్షసుడు లెక్క మనుషుల్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విడదీసి వారి మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆయన మాత్రం అంబానీ అదానీల సొత్తుగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. నేను ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి నేషనల్ హైవేలో
ఇండస్ట్రియల్ కార్డర్ ఏర్పాటు చేసుకొని అక్కడ సబ్సిడీల పేరిట రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకునే దిశగా మనం కృషి చేస్తాము. అదేవిధంగా భూపాలపల్లిలో మనకి తలాపున గోదావరి ఉంది, నీటి వనరులు ఉన్నాయి, అలాగే బొగ్గు గనులు ఉన్నాయి. కాబట్టి నేను మన ప్రియతమ నేత రేవంత్ అన్న గారిని ఒకటి ఏం వేడుకుంటున్నా అంటే మన భూపాలపల్లి పరకాలనని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తయారు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.